మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గెలిచిన నుంచి ఆర్మూర్లో మహిళలకు ఎలాంటి ఆపద లేదు. మన రాకేష్ అన్న చేసిన పనులు ఎవరు గుర్తిస్తలేరు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అభివృద్ధి జరగలేదని ఎలా అంటారు? ప్రతి పని వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయలేకుండా అడ్డుపడుతూ మళ్ళీ అభివృద్ధి జరుగుతలేదని అంటే ఎలా ఉంటది? ఆడవాళ్ళకు అన్ని ఇస్తామన్నారు, 4,000 పింఛన్ ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏది రావట్లేదు. మరి దాని గురించి వాళ్ళే మాట్లాడాలి కదా. అభివృద్ధి జరుగుతలేదని చేసే వాళ్ళను అడ్డుకుంటూ అభివృద్ధి జరుగుతలేదంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యే రాకేష్ అన్న గెలిచిన నుంచి ఆడవాళ్లకు ఎలాంటి ఆపద లేదు. పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అంతకుముందు ఆ డ్రగ్స్ లేదు, గాంజా లేదు, లొల్లులు లేవు. నైట్ 12 అయినా కానీ ఆడవాళ్ళు తిరగగలుగుతున్నారు. ఇదంతటికీ కారణం మన రాకేష్ అన్న గెలవడం వల్లనే ఇక్కడ అంతా సుఖంగా ఉన్నారు. ఆర్మూర్లో ఎవరి పని వాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరికి కమిషన్లు ఇవ్వట్లేదు, ఎవరు కమిషన్లు తీసుకోవట్లేదు. అందరూ సుఖంగా ఉన్నారు. అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడి నుండి పనులు రాకపోతే ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? రోడ్లు లేవు, మోర్లు లేవు అంటున్నారు. మొన్నటి వరకు ఉన్న మున్సిపల్లో ఉన్నది ఎవరు? వాళ్ళ మనుషులే కదా. ఫస్ట్ ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళే, తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి వాళ్ళే ఉన్నారు. వాళ్ళే అభివృద్ధి చేయలేదు, మళ్ళీ రాకేష్ అన్న అభివృద్ధి చేయలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి కాంగ్రెస్ తరఫున ఉన్నారు కాబట్టి, వాళ్ళ తరఫున తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పనులు తెచ్చి అభివృద్ధి చేయండి. మరి మీరు వేస్తే అందరికీ సంతోషమే కదా. ఆయన చేస్తలేడు అని అంటున్నారు. మరి మీరన్నా చేయొచ్చు కదా. మీ పార్టీ ఉంది కదా, మీరు మాట్లాడే వాళ్ళ పార్టీ ఉంది కదా. పైన మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఎన్ని పనులు చేస్తారో తీసుకొచ్చి చేయండి. చేసే వాళ్ళను అడ్డుకోకండి. అడ్డుకుంటూ ఎప్పుడు విమర్శిస్తే ఇదే జరుగుతుంది. ఆర్మూర్లో ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ విమర్శన, వీళ్ళ మీద వాళ్ళ విమర్శన. అసలు అభివృద్ధి గురించి ఆలోచించి ఏం పనులు కావాలి ఏందనేది దాని గురించి ఆలోచించి చేయండి. Thanks for watching. Like, share and subscribe.